అందరికీ నమస్కారం. మీలో చాలామందికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడాలని చెప్పేసి చాలామందికి ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్టయితే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడాలంటే ఖచ్చితంగా ఆ ప్లేయర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ ఆడి ఉండాలి, లేదంటే స్టేట్ మ్యాచెస్ అయినా ఆడి ఉండాలి 2 years వరకు. అయితే ఇప్పుడు అదంతా తొలగిస్తూ ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంకో కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది. సో మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఉంటే చాలు, సో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే సో వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడటానికి ఒక ఛాన్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ లాస్ట్ టైం వరకు అట్లీస్ట్ 2 years అయినా సరే డిస్ట్రిక్ట్ మ్యాచెస్ అయినా ఆడుండాలి, లేదంటే జోనల్స్ అయినా ఆడుండాలి. సో అండర్-19 అయితే జోనల్స్ అయినా ఆడుండాలి, మిగతా అండర్-23 లేదంటే సీనియర్స్ అయితే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మ్యాచెస్ 2 years అయినా ఆడుండాలి, దాంతోపాటు స్టేట్ మ్యాచెస్ 2 years అయినా ఆడుండాలి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ మ్యాచెస్ ఆడకపోయినా సరే, ఎటువంటి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడకపోయినా, స్టేట్ మ్యాచెస్ ఆడకపోయినా మీరు ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే ఇప్పుడు ఒక డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. సో దాని ద్వారా మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో దానికి కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, దాంతోపాటు ఆధార్ కార్డు, దాంతోపాటు మీరు ప్రీవియస్గా ఇప్పుడు చదువుతున్న ఏదన్నా సర్టిఫికెట్ అంటే మీ స్టడీ సర్టిఫికెట్ ఉండేది కదా, ఆ స్టడీ సర్టిఫికెట్ని దాంట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే దీనికి ఏజ్ క్రైటీరియా ఏమైనా ఉందా అంటే ఉందండి. 18 to 28 years వరకు దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే. అయితే ఇవి ట్రయల్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే రేపు 10th అంటే ఎల్లుండి అనమాట, May 10th ఇవైతే ట్రయల్స్ జరుగుతాయి. సో ఇవి త్రీ వెన్యూస్ అయితే ఇచ్చారు. ఒకటేమో వైజాగ్లో ఒక వెన్యూ, దాంతోపాటు మంగళగిరిలో ఇంకొక వెన్యూ, దాంతోపాటు కడపలో ఇంకో వెన్యూ. సో ఇలాగా 3 venues అయితే ఇచ్చారు. సో ఈ 3 చోట్ల మీరు ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి డైరెక్ట్గా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కాబట్టి లింక్లోకి వెళ్తే ఆటోమేటిక్గా లింక్ ఓపెన్ అయితే దాని దగ్గర మీ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, దాంతోపాటు మీ నేము, మీ ఈమెయిల్ ఐడి ఇవి ఇస్తే సరిపోతుంది. సో దాని తర్వాత ఇవి చెప్పాను కదా, ఆధార్ కార్డు, దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. సో ఇవన్నీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది PDF ఫార్మాట్లో. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇలా ఉండిద్ది అనమాట. సో దాని తర్వాత దీనికి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే టైమింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఈరోజు మార్నింగ్ నుంచి 8 అంటే 9 o'clock నుంచి సో రేపు ఈవినింగ్ వరకు 6 o'clock వరకు అయితే దీనికైతే టైం ఉంది. సో ఈలోపు మీరైతే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. సో అయితే దీనికి క్యాంప్ టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ ట్రయల్స్కి టైమింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే దీనికి 2 slots అయితే ఉంది. ఒక స్లాట్ వచ్చేసరికి మార్నింగ్ 6 to 10 AM, దాని తర్వాత ఈవినింగ్ 2:30 నుంచి 6:30 వరకు ఇలాగ 2 slots అయితే వదలటం జరిగింది వాళ్ళు. సో వీటిలో మీకు ఏ టైమింగ్ అనుగుణంగా ఉండిద్దో సో దాంట్లో మీరు స్లాట్లు కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్. అయితే దీనికి ఏమన్నా ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంకా మీరు ఇదే స్టేట్లో అయితే పుట్టుండాలా, ఆంధ్రప్రదేశ్లో పుట్టుండాలా. సో అదర్ స్టేట్స్లో ఎప్పుడు మీరు ఒక్క మ్యాచ్ కూడా అంటే స్టేట్ మ్యాచెస్ ఆడి ఉండకూడదు, ఎటువంటి డిస్ట్రిక్ట్ మ్యాచెస్ కూడా అదర్ స్టేట్లో ఆడకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే పుట్టి ఇక్కడ మాత్రమే డిస్ట్రిక్ట్ ఆడినా, లేదంటే ఎటువంటి మ్యాచెస్ ఆడకపోయినా సరే సో మీరైతే ఎలిజిబుల్ అనమాట. సో మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ట్రయల్స్ ఇస్తే ఖచ్చితంగా మనం ఆక్షన్లో ఉంటామంటే అలా ఉండదండి. మీరు ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తేనే, ఇక్కడ సెలెక్ట్ అయితేనే ఖచ్చితంగా నెక్స్ట్ ఆక్షన్స్లోకి తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళ ఫ్రాంచైజీలోకి అయితే మిమ్మల్ని తీసుకుంటారు. సో ఏపీఎల్ మీరు కనుక ఆడితే ఖచ్చితంగా IPL స్కౌట్స్ వస్తారు అక్కడికి. సో వాళ్ళ IPL టీమ్స్కి అయితే మిమ్మల్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ మనం చూసాం షేక్ రషీద్, దాని తర్వాత నితీష్ రెడ్డి, సో ఇలాంటి వాళ్ళందరూ సో ఇట్లా స్కౌటింగ్ ద్వారానే వెళ్ళారు. సో ఏపీఎల్ మీరు మంచిగా ఆడితే సో ఇక్కడ కనుక ఈ ట్రయల్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించి ఏపీఎల్కి సెలెక్ట్ అయ్యి ఏపీఎల్ నుంచి IPLకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకంటే రేపు ఈవినింగ్ వరకే టైం ఉంది. సో దాంతోపాటు ఇంకొకటి ఉంది ఇక్కడ, అదేంటంటే మొత్తం 3,000 మందికి మాత్రమే ఇక్కడైతే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం 3 venues కదా, ఒక్కొక్క వెన్యూకి 1000 members లాగా 3 venuesకి 3,000 మంది మాత్రమే వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. సో మీరు తొందరగా రిజిస్టర్ అయితే చాలా బెటరు. సో ఈ ఆపర్చునిటీ మాత్రం ఎవరు మిస్ కాకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను.